సుమియోనా, సుమియోనా, ఒరే తమ్ముడు, వింటున్నా, చెప్పక్క. మెస్సయ్య పుట్టబోతున్నాడు తమ్ముడు. ఎప్పుడు? ఎప్పుడక్క? అతి త్వరలోనే రక్షకుడు పుట్టబోతున్నాడు. ధన్యుడను. ధన్యుడను. నేను నేను ధన్యురాలనే సుమియోను. మనమిద్దరము ధన్యులమే. ఇక్కడికి కూడి వచ్చిన వారందరూ ధన్యులే. ఇన్నాళ్ళకి నా ఉపవాస ప్రార్థన ఫలితంగా పరలోక దర్శనం కలిగింది తమ్ముడు. పరలోకం? పరలోకం చూసావా అక్క? యెహోవా దేవుడు తన ప్రణాళికకు శ్రీకారం చుట్టాడు. నిజమా అక్క? నిజమా అక్క? కొందరు తంబూర సితారాలను వాయిస్తున్నారు. ఎంత మధురంగా ఉంది ఆ సంగీతం. కొందరు ఏదేను వన పుష్పాలను మాలలుగా అల్లుతున్నారు. ఎంత ఆహ్లాదకరంగా ఉంది ఆ పరిమళం. అవునా? ప్రధాన దూత గాబ్రియేలు లేడా అక్క? ఆడుగో యెహోవా తేజం ఎదుట మోకరిల్లి ఉన్నాడు. యెహోవా మాటలను వినయంగా ఆలకిస్తున్నాడు. అయితే త్వరలోనే ప్రభువారు వస్తున్నారు. ఈ యెరూషలేములో మెస్సయ్య రాక కోసం ఎన్నాళ్ళ నుంచో ఎదురు చూస్తున్నాను. మెస్సయ్య నా కళ్ళలో నా రక్షకుణ్ణి ఈ లోకంలో ఎప్పుడు చూడాలని నా కళ్ళలో కనుపాపలం మెదులుతుందక్క. ధన్యుడవు సుమియోను. మానవులు తమ పాపము నుండి విముక్తి చేసే వేదపుత్రుడు పుడతాడని, పవిత్రమైన తన రక్తం చిందించి పాప పరిహారం చేసే వేదపుత్రుడు జన్మిస్తాడని యెరూషలేము పురవీధుల్లో వెలుగెత్తి చాటాను. ఈ నీ దర్శనాన్ని దిశ దిశలా చాటించాలి. ఆ ప్రభువారు ఈ లోక ఆగమనం కోసం స్వాగతం పలకాలని ప్రబోధించాలి. ఏమిటి ఈ అందగాడు ఎవరని చూస్తున్నారా? అందరూ ఎవరో పట్టినట్టు ఉంటారే. మీ అందరికీ కష్టాలు కన్నీళ్లు తెప్పించేది, సీట్ల మీద సీట్లు ఇప్పించేది, ప్రార్థన రోజుకి నిద్ర తెప్పించేది, ఒకవేళ ఆదివారం మా టీవీలో మంచి సినిమా వేయించేది నేనే. ఏమనుకుంటున్నారు? నా గురించి తెలీదా మీకు? సరేలే, మీతో మాట్లాడి 1 నిమిషం వేస్ట్ అయిపోయింది. ఒక వ్యక్తితో అపాయింట్మెంట్ ఉంది, త్వరగా వెళ్ళి మాట్లాడాలి. మిమ్మల్ని వదిలి అసలు ఉండలేనుగా, మీరు లేకుండా అస్సలు ఉండలేను. గబ్రియేలు మిత్రమా, గబ్రియేలు మిత్రమా, కుశలమా? యెహోవా సన్నిధి సదాశాంతమైన లూసిఫర్. లూసిఫర్, అది మీ దేవుడు నాకు పెట్టిన పేరు. మా దేవుడా? నిన్ను సృజించిన వాడు నీకు దేవుడే. ఒకప్పుడు, ఇప్పుడు ఈ లోకానికి నేనే దేవుణ్ణి. అహంకారి, నువ్వు దేవుడవేంటి? నువ్వు ఒక అపవిత్ర అపవాదివి, అందమైన దయ్యానివి. నువ్వు నా పేర్లన్నీ స్మరిస్తుంటే పట్టలేని సంతోషంగా ఉంది గబ్రియేలు. నా అసలు పేరు మర్చిపోయాను. సైతాన్, సైతాన్ అని పిలువు. నా సింహాసనం మీద నేను కింద కూర్చొని నిన్ను కూర్చోబెడతాను. సైతాన్, సైతాన్ అని పిలువు మిత్రమా. ఊహల్లో విహరించక అపవిత్ర పాత్మ. అందుకే పరమరాజ్యంలో పవిత్రమైన ఉన్నత స్థానాన్ని పోగొట్టుకుని ఇలా శాపానికి గురై ఆత్మశాంతి లేక తిరుగుతున్నావు. నేనా ఆత్మశాంతి లేక తిరుగుతున్నానా?
నా కనుసైగలతో ఈ భూమండలాన్ని ఏలుతున్నాను. ఈ భూలోకంలో యుగదేవతను నేనే. యుగదేవతవా? ఇంకెంతకాలం వెళ్తావు లూసి? సైతాన్ అని పిలువు మిత్రమా. నిన్ను పాతాళంలో బంధించే రోజు తొందరలోనే రానుంది లూసిఫర్. నన్ను బంధించాలంటే వేదపుత్రుడు దిగి రావాలి. అతడే మెస్సైన ప్రజలు నమ్మాలి. నేను మలినం చేసిన మానవ హృదయాలు మారాలి. అది జరగని పని. మూర్ఖ, సృష్టికర్త అయిన యెహోవా శక్తిని శంకిస్తున్నావా? యెహోవా దేవుడు ఎంతకాలం నీ ఎడల సహనంతో ఉన్నాడు. లేకపోతే సంహరిస్తాడా నీ దేవుడు? అహంభావి, దేవుడు ఎవరిని సంహరించాడు? నిన్ను మాత్రం బంధిస్తాడు. నిన్ను పాతాళంలో బంధించే రోజు తొందరలోనే రానుంది. సిద్ధంగా ఉండు. మరియా కాదు గాబ్రియేలు, మెస్సే కోసం నిరీక్షించి ప్రజలు నిరసించిపోయారు. మెస్సే జననం ఒక అబద్ధమని నిరీక్షించిపోయారు. ఏంటి మరియా మహాభక్తి పరులా ఉందేంటి? గబ్రియేలు మిత్రమా. దేవాది దేవా, సైన్యములకు అధిపతియగు యెహోవా, నిన్ను నమ్మిన జనాంగములో నన్ను జన్మింపజేసినందుకు వందనములు. కానీ మీరు మానవ అవతారుడవై జీవించే దినాలు నా జీవితకాలంలో చూడగలనా? దేవా, నేను పాపిని. నీ దయలో కృపలో నన్ను జీవింపజేయి ప్రభు. దేవాది దేవా, సర్వ సృష్టికర్త, ఒక్క మాటచే సృష్టిని సృష్టించి పాలించు ప్రభు. నీకు స్తోత్రములు, నీకు స్తోత్రములు, నీకు స్తోత్రములు. దయాప్రాప్తురాలా, నీకు శుభము. ప్రభు నీకు తోడై ఉన్నాడు. అయ్యా, మీరెవరు? నేను దేవుని సముఖమందుండు గాబ్రియేలు దూతను. వందనములు. మీ దర్శన భాగ్యముతో నా జన్మ ధన్యమైనది. మరియా, నీ ఒక శుభవచనము. ఏమిటా శుభవచనం? అడుగు మరియా, అరుగు. మీ వంటి వారు నాకు శుభవచనం తెచ్చినారా? ఏమిటది? మరియా, నీవు దేవునందు దయపొంది గర్భం ధరించి ఉన్నావు. నువ్వు కుమారుని కానీ ఆయనకి యేసు అని పేరు పెట్టదు. ఆయన గొప్పవాడై సర్వోన్నతుని కుమారుడు అనబడును. ఏంటి మరి ఆ గుడ్ న్యూస్ ఏంటో కనుక్కో. ఏమన్నా డాక్టర్ ఏమన్నా లైన్ అయిందా ఏంటి? కనుక్కో సారీ. నేను పురుషుని ఎరుగని దానిని, ఇదెలాగు జరుగును? సర్వోన్నతుని శక్తి నిన్ను కమ్ముకొనెను కనుక పుట్టబో శిష్యుడు పరిశుద్ధుడై దేవుని కుమారుడు అనబడును. ఈ సృష్టికి ఇది సాధ్యమేనా? మరియా, నీ బంధువులైన ఎలిజబెత్ కూడా తన వృద్ధాప్యం మందు ఒక కుమారుని గర్భం ధరించి ఉన్నది. గొడ్డలు అనబడిన ఆమెకు ఇది 6వ మాసము కనుక దేవుని చెప్పిన మాట ఏది నిరర్థం కానేరదు. ఇదిగో ప్రభుదాసురాలు, నీ మాట చొప్పున జరుగునుగాక. శుభము, వెళ్ళేదను. మరియా, నువ్వు పురుషుని ఎరుగని దానవు. నువ్వు గర్భం ధరించడం ఎలా? ఇదెంత ఆశ్చర్యము! పురుషుని ఎరుగని కన్యకును నేను గర్భం దాల్చుటయా? ఆయనకు యేసు అని పేరు పెట్టుతున్నాం. యేసు అనగా రక్షకుడని కదా అర్థము. అయినా దేవుని కనుటకు దేవుడు నన్ను ఎన్నుకొనేనా? ఎంత గొప్ప భాగ్యము! ఎలిజబెత్తు గర్భవతి అయి 6వ మాసమా? బంధువులైన మాకు కబురేమీ లేదే. త్వరగా వెళ్ళి ఆమెను కలుసుకొనవలెను.
నేను వివాహం ఉద్దేశించి ప్రదానము చేసుకున్నా మరియా గర్భవతి ఒకటయా ఎంతో చక్కనిది, సౌందర్యం కన్నా గుణవతి, భక్తి గలది, పేరు సంపాదించుకున్నది. పైకి బాగా అందరిని నమ్మించి నన్నెంతో మోసం చేసినది. ఆమెను 10 మంది పెద్ద మనుషుల్లో పెట్టి నాకు ద్రోహం అవమానించవలెను. లేదు లేదు, నేను ఆమెను రహస్యంగా విడనాడేదను. వివాహ సమయం ఉన్న దూరము వెళ్ళిపోదుము. ఈ దేవుని దీనితో నిండునుగాక. తల పగిలిపోవచ్చున్నది, కానీ అలసిన హృదయానికి ఈ జీవితానికి గాయపడిన నిద్ర కురవేయగా. ఏసేపు, ఓ దావీదు కుమారుడైన ఏసేపు, నీ భార్య అయిన మరియను చేర్చుకొనుటకు నువ్వు భయపడకము. ఆమె గర్భం ధరించినది, ఆ గర్భము పరిశుద్ధాత్మ వల్ల కలిగినది కనుక పుట్టబో శిశునకు యేసు అని పేరు పెట్టదు. ఎంత చిత్రము, మరి ఎంత ఉత్తమురాలు. ఎన్ని యుగాలుగా లోకం ఎంతో ఆశతో ఎదురు చూస్తున్న ఈ లోక రక్షకుని దేవుని దృష్టిలో దయ పొందినది. తెల్లవారే లేచి మరియ వద్దకు వెళ్ళి ధైర్యం చెప్పేదను, దూత ప్రత్యక్షతను తెలిపేదను, సందేహము తెలిపేదను. ఇందు మూలంగా మవానంది ప్రజానికి తెలియజేయనిది ఏమనగా, సర్వలోకమునకు ప్రజా సంఖ్య వ్రాయవలెనని కైసారు ఐగుప్తు చక్రవర్తి వలన ఆజ్ఞ అయినది. ఇది ప్రపంచములో జరిగే మొదటి జనాభా లెక్కలలో కనుక 4 సంఖ్యలో పేర్లు నమోదు చేయించుకొనుటకు తమ తమ వంశములను చెప్పున, తమ గోత్రములు చెప్పున, తమ పట్టణములకు వెళ్ళవలసిందిగా మహారాజు గారి ఆజ్ఞ. ఎన్నోడా ఊరిలన్నీ మల్లేసవేట్రా, అన్నీ తొట్లోకి వచ్చేసాయా? ఆ మల్లేశాను పెద్దోడా, సంతకాడా ఆ బట్టల పిల్ల ఉంది కదా, అది తప్పుపోయింది. మన బుల్లోడెళ్ళి దాన్ని వెతుక్కుని పట్టుకుని తీసుకొచ్చి అదిగో ఆ మందలో వేసేసాడు. అన్నీ ఉన్నట్టే. ఊసులేమైనా సొప్పు తాత. ఊసులు సంగతి సరే, అలా ఊగిపోతున్నావేట్రా? ఊగిపోక ఏం చేద్దాం తాత, చలిరగ తీస్తుంటాను. ఊగిపోతాం, వణికిపోతాం. బాగా చెప్పాసిన్నాడు. ఈ చలికి వణికిపోయే బదులు తోనుకున్నా కదా, తోనుకెళ్ళి పుణుకులు అమ్ముకుంటే సరే. నీకేం తెలుసు తాత, మా వయసులో నువ్వు కూడా అంతే. ఒరే మనవాడా, మీ వయసులో మేము ఎట్టా ఉండేవాళ్ళం తెలుసా? ఎన్ని పనులు చేసేవాళ్ళం తెలుసా? గొర్రెల కోసం ఎన్నో కంచులు దూకాం మనవాడా. అవును పెద్దయ్యో, మా వయసులో ఉండగా చాలా చిత్రాలు చేసినామంట, చెప్పినది మా పెద్దమ్మ. చిత్రాల సంగతి సరే, కూరలో ఉప్పు తక్కువైనా ఉప్పు ఎక్కువైనా మీ మామని చూడు, ఇంటి చుట్టూ తిప్పేవాడిని. ఇంటి చుట్టూ తిప్పేవాడిని మనవాడా. గిన్నెను చూడు, గిన్నె గుడిసెలో నుంచి రోడ్డు మీదకి వచ్చేది. ఓరు పెద్దోడా,
ఈ వయసులో ఈ ఇంటి చుట్టూ తిప్పడానికి ఏమీ లేదు. యా ఎందుకంట? ఎందుకంటే అవకాశాలన్నీ ఆడవాళ్ళకి ఇచ్చేసిన గవర్నమెంట్. పైగా ఆయుధాలన్నీ వంటగదిలోనే ఉంటాయి. మరి కాస్త అటు ఇటు అయిందనుకో అంతే మరి సంగతులు. అవునరో, చేతిలో టీ కప్పు 1/2 టీ స్పూన్ అది వేసారనుకో మన వాళ్ళంతా పరదేశంలో మంట పాట పాడేస్తారు. అందుకే మరి ఈ రోజుల్లో ఆడవాళ్ళకి చాలా జాగ్రత్తగా ఉండాలి. ఏదంటే టీ కప్పులో తోపానే చప్పుడు టీ ఇచ్చినా చప్పుడు చేయకుండా తాగాలి అంతే. సప్పెట్టే సంగతి సరే గాని మన సంటోడేట్రా ఇంకా రాలేదు. ఆడేమైనా ఆడుకోవడానికి వెళ్ళాడేట్రా. అంగట్లో సరుకులు తీసుకుని లైట్లో కిరసనాయిలు తీసుకురామని గంగాజలం కొట్టు దగ్గరికి పంపించాను. వస్తాడులే. ఉల్లిపాయలు 60, టమాటాలు 80, రేట్లు కొండకెక్కి కూర్చున్నాయి. అమ్మయ్యా, ఊళ్ళో నుంచి పొలంలోకి రావాలంటే పైప్యానాలు పైనే పోతున్నాయి. ఒరే సంటోడా, ఆలస్యమైందేంట్రా? ఊళ్ళో సంగతులేంటి? ఏమంతా ఊళ్ళోకంతే ప్రశాంతంగా ఉన్నాయి. కొంపదీసి ఊళ్ళో గొడవలను మూట కట్టుకొచ్చావా ఏంటి? సరుకులన్నీ తెచ్చావా? ఆలస్యం ఎందుకని చెప్పు. సరుకులన్నీ బాగానే కొన్నాను. గంగాజలం కొట్టు దగ్గరికి వెళ్ళి కిరసనాలు లేదని వెంకటేశ్వర కొట్టుకెళ్తే చెప్పరా నరసమ్మకి సరుకులు ఎత్తమే సరిపోతుంది. వెంకటేశ్వర కొట్టుకెళ్తే ఎక్కడ లేట్ అవుతుందని బాటలో కొట్టు దగ్గరికి వెళ్ళి కిరసనాలు తెచ్చేసరికి లేట్ అయింది అంతే. గురించావు కానీ ముందు మూట అక్కడ పెట్టు. మంటగా స్టల్ ఎరగదేస్తుంది. ఈలోగా కాస్త మెతుకులు తింటాను మనవాడా. పేనం కొట్టు మెట్లాడుతుంది ఆ పచ్చడి మెతుకుల కోసం. మెతుకుల సంగతి సరే గాని మన బతుకులు మారేది ఎప్పుడు పెద్దోడా? మన బతుకులకు ఇప్పుడు ఏమైందంట? ఏమైందంట వీడు పెద్దోడా? పట్టుమని 10 రోజులు ఇంటికాడ ఉండడానికి లేదు. పసిపిల్లలతో ఆడుకోవడానికి లేదు. పండగ నాడు మంచి పంచి కట్టుకుని ఉండడానికి లేదు. గొర్రెల బ్రతుకు మన బ్రతుకు ఒకటే అయిపోయింది. మన బతుకు సరే, గొర్రెల బతుకు మరీ దారుణం అయిపోయింది. ఏమైంది ఇప్పుడు గొర్రెల బతుకుకి? మనుషులు చేసే పాపాలకి పాపం గొర్రెలు బలైపోతున్నాయి. అంటే మన గొర్రెలు మేపేదంతా బలవడానికే అంటావా? పాపం కదరా. పాపమేముందిరా, మనుషులందరూ కొరకు గొర్రెల్ని, దూడల్ని, అలాగే పక్షుల్ని బలవమన్నాడు కదా. ఈ మనుషులకి మరీ భయం లేకుండా పోతుంది మనవాడా. వీళ్ళ చేసే పాపాలకి పాపం మూగజీవులు బలైపోతున్నాయి. ఈ మనుషులందరి కోసం ఇంకా బలులు లేకుండా ఒకే ఒక బలిచ్చేస్తా. అలాగే ఇవ్వాలంటే ఆ దేవుడే ఏదో చెయ్యాలా. బాగా చెప్పావు చిన్నోడు. ఆ దేవుడే బలవ్వాలా. ఆయన చేతితో చేసిన మనుషులు పాపాలు పోవరా, ఆయనే బలవ్వాలా. తాత బలానుకురా, నాకు చాలా భయంగా ఉంది. భయం అంటే నాకు భయం వేస్తుందిరా. తాత నాకు భయం వేస్తుంది తాత. అరే తాత, ఈ రేతిరి చాలా ప్రశాంతంగా ఉంది. మాలో భయం పోవాలంటే ఏదన్నా కథ చెప్పు తాత. ఏ కథ చెప్పండి మనవాడా. ఎన్ని కథలు చెప్పినా ఒక కథ మాత్రం మిగిలిపోతుంది నా జీవితానికి. ఏ కథ తాత? అదేరా, మన పెద్దోడు మోసే ఉన్నాడు కదా, నక్షత్రము యాకోబులో నిలిచినన్నాడు. మన కొరకు రక్షకుడు పుడతానన్నాడు. ఆ రక్షకుడు పుట్టేది ఎప్పుడు, మనం చూసేది ఎప్పుడు? నాకా వయసు అయిపోతుంది. నేను సచ్చేలోగా ఒకసారైనా చూస్తానో లేదో తెలియడం లేదు మనోడా. అందుకనే ఏ కథ చెప్పాలో తెలియక ఆలోచిస్తున్నా. అయితే ఒక పాట అయినా పాడు తాత. తప్పదంటారా? తప్ప పాడు. సరే పాడతా, మీరు భయపడకండి, ధైర్యంగా ఉండండి. అలాగే తాత. సరే పాడు, ముందు నువ్వు భయపడక.
ఎక్కిరిచ్చిన నక్కల పరుగు, తన్నితే తోడేలు పరుగు, పొక్కులించిన పులిలే పరుగు, పిల్లి వచ్చిన మనవడా పిల్లి వచ్చిన పిల్లి వచ్చిన పాడు తాత. ఇంకేమందిరా మనవడా, పిల్లి వచ్చిన నేనే పరుగు. అరే అరే తాత, మమ్మల్ని భయపడదని చెప్పి నువ్వు భయపడతావేట్రా? అరే మామ, కాల్ ఏంట్రట బ్యాండ్ వాంచుతున్నావు? అరే ఆ దృశ్యం చూడగానే అనుకోకుండా 2 కాళ్ళు ఊగిపోతున్నాయిరా. దెయ్యరా. ఒరే వీడి నత్తి వీడికి వచ్చిందిరా. దేవేంట్రా? దెయ్యంరా బాబోయ్. దయమేంట్రా? పెద్దోనేనుండగా ధైర్యంగా ఉండండి. అల్లదిగో మన వైపే వస్తుందిరా. ఒరే మనవడా, అది దెయ్యం కాదురా, బూ బాబాయ్ బూ పోతాం. గొల్లలారా భయపడకండి. ఏంటి భయపడకండి అండి? మా పెద్దడు మొత్తం పంచేతి అడిపేసుకుంటేను. భయపడకండి. ఇదిగో ప్రజలందరికీ కలగబోవు మహా సంతోషకరమైన వర్తమానం నేను మీకు తెలియజేయుచున్నాను. నువ్వాగు. సువర్తమానం అంటే ఏంటది? దావీదు పట్టణమందు నేడు రక్షకుడు మీ కొరకే పుట్టి ఉన్నాడు. ఆయన ప్రభు అయిన యేసుక్రీస్తు. ఒరే తాత, రక్షకుడు పుట్టాడంట్రా. నీ కళ నెరవేరిందిరో. నా కళ నెరవేరిందా? సరే, ఆ రక్షకుని మేము ఎట్టా గుర్తుపెట్టేది? దానికి ఇదే ఆనవాలు. ఒక శిశువు పత్తుగొడ్లతో చుట్టబడి ఒక తొట్టిలో పండుకొని ఉంటాడు. కాగా మీరు వెళ్ళి మీరు ఎదురు చూస్తున్న రక్షకుని చూసి ఆనందించుడి. ఆహా, ఎంత అద్భుతం, ఎంత ఆశ్చర్యం! మన కొడుకు రక్షకుడు పుట్టాడట. ఇక మనం భయపడనక్కర్లేదు. అవును రో, ఈ రోజు మనకే కాదు ప్రపంచానికే గొప్ప ఆనందకరమైన రోజు. ఒరే చిన్నోడా, ఒరే బుల్లోడా, ఒరే సంటోడా, రండి. మన కొరకు రక్షకుడు పుట్టాడు. నాకు అలా మోస ప్రవచనం నెరవేరిందిరా. మన రక్షకుడిని కొన్నిలారా చూద్దాం, పదండి. తాత ఆగు ఆగు, ఎక్కడికి వెళ్ళేది? బెబ్బే ఏందిరా? అదేరా, వాడనేది బెత్లెహేం, అంతే కదా? అంతే బెత్లెహేము. ఈ సంతోషంలో వీడికి నత్తిపోయిందిరా. పదండి వెళ్దాం బెత్లెహేం. ఆహో, ఇది అపూర్వమైన నక్షత్ర రాజ్యం. నేడెలా గగని వీధిని జగజ్జయమానుగా ప్రజ్వలించుచు వెలుగులు విరజమ్ముచున్నది. ఆహా, దీని క్రాంతి పుంజములు ఈ ధరణి తలములను తనుముకొని తిమిర పట్టణ వలె తరిమి కొట్టుచున్నది. నిండు జాబిలి పొండు వెన్ననైనను ఈ నక్షత్ర క్రాంతికి సరిరావు. ఇంతకు మునిపెన్నడు దీని కనిన జాడ లేదు. ఇంతకీ దీని నిమిత్తం ఏమై ఉండవచ్చును? ఇది చందమామ కాదు కదా? కాదు. తను నిండా నల్లల మచ్చులతో తరుగుచూ పెరుగుచున్న ఆ చంద్రకాంతి ఎక్కడ? శతకోటి సూర్యప్రభాలతో చల్లని వెల్లువలు నలుదిక్కులో చల్లుచున్న ఈ నక్షత్ర కాంతి ఎక్కడ? ఇంతకీ దీని పుట్టుకకు సరి అయిన కారణం తెలియట్లేదు. ఏమై ఉండవచ్చును? సృష్టి రహస్యములు మహావిచిత్రములు. ఈ జననము ఏ మహోదయములు దాగుచున్నదో కదా. ఇది చందమామ కాదు కదా? కాదు. క్షమించండి ప్రభు, ఏదో ఆలోచనలో ఇలా జరిగింది. మహాశయ, క్షమింపవలసినంత మహానేరం తామేమి చేసితిరి? పరజ్ఞానంలో నన్ను తగులుట దోషం కాదు. ఇంతకీ తామెవరు? తమ రాకకు హేతువేమి? నేను కూడా తమను గూర్చి తెలుసుకున్నటకే వచ్చుచుంటిని. ఇంతలో ఇంకా పరజ్ఞానంలో జరిగినది మరచి ప్రస్తుతముకు తామెవరు? తమ రాకకు హేతువేమి? ఆర్య,
ఈ చరాచర జగత్తులో సృష్టి రహస్యమును ఆరాయిచు జ్ఞాన సంపాదనకై పాటుపడుచున్న ఒక ఆశావాదిని నేను. ప్రపంచమునకు మంచి రోజులు రానున్నవని ప్రగాఢముగా ఎదురుచూచే వారిలో నేను ఒకడును. ప్రపంచంలో దైవభీతి, పాపచింతన, సత్య, ధర్మ, జీవమార్గములు ప్రబోధించి వెలుగు చూపుటకొక రారాజు రానున్నాడని ఎదురుచూచేవారిలో నేను ఒకడును. మిత్రమా, మహా ఆనందము. మీ వంటి అభ్యర్థవాదితో పరిచయము మాకు మహాభాగ్యము. నేను కూడా జగద్దాక్ష పరిపూర్ణునై దీక్షికుడునై రానున్న మహానుభావుడి కొరకై వేచి ఉండిని. ఇంతకు మీ రాక కారణము చెప్పుచున్నాను. తూర్పున గగనములో నిగనిగలాడు వెండి వెలుగు లేనుచున్న నక్షత్ర రాజమును మీరు పరికించితిరా? అవును, ఆ నక్షత్ర కాంతి ఈ జగతికి శాంతి సందేశం అందించినట్లున్నది. ఇది ఇంతకు ముందెన్నడూ కనిపించలేదు. నేడు తన యునికించే మనసును అనగారిపోవచున్న ఆశాద్వీపాలను ప్రజ్వలింపజేయుచున్నది. మేలు సోదరా, మేలు మేలు. ఇరువురము ఒకే నావలో ప్రయాణించుచున్నాము. నేను కూడా ఆ నక్షత్రమును గూర్చియే ఆలోచించుచుండగా మీరు వచ్చితిరి. ఇంతకీ విశేషము ఏమై ఉండవచ్చును? సరి సరి, తమ ద్వారా తెలుసుకోవాలననే కదా నేను వచ్చి తిని. నన్నే ప్రశ్నించినచో నేనేమి చెప్పగలను? అవును, ప్రశ్నించుట తప్ప ప్రవచించుట కందుటలేదు ఈ తార జన్మించుటగల కారణము. మహాశయ, పూర్వం ఒక ఋషి వలన నేనొక విశేషమును తెలుసుకుంటుని. ఏమది? తారకులు తిమ్మిర సంహారకులనియు తేజోస్వరూపులైన మహానుభావులకు ముంగుర్తులనియు తెలుసుకుంటుని. అవును, నేడే తిమిర సంహారకుని జన్మమును చాటుచున్నదో అని గ్రహింపవచ్చిన యూదులకు రాజు జన్మించాడని నమ్మవచ్చునా? నిస్సందేహముగా నమ్మవచ్చును. లేఖన సారాంశమును బట్టి చూచినను ఇశ్రాయేలులను పాలించు అధిపతి రావలసి ఉన్నది. ఆయన వచ్చి ఉన్నాడనియే నా విశ్వాసం. మీరెవరు? ఆ ప్రశ్న వెలిసింది మేము. నిజమే కాని ఆ గగన వీధిన కనిపించుచున్న ఆ ప్రజ్వలిత తార నాకు ముందుగా నడుచుచు నన్ను నిచ్చుటకు చేర్చింది. అందువలన తమను గుచ్చి తెరుచుకుంటుకే నేనే ముందు ప్రశ్నించి తిని. ఓహో, అద్భుతం, మహాద్భుతం. తారకను గూర్చి మేము ఆలోచించుట, తారకయే మరొక విజ్ఞానిని మా దశకు పంపుట మహాద్భుతముగానున్నది. మీరును తారను గూర్చియే చింతించుచున్నారా? అవును, ఈ మిత్రుని వల్ల మన ప్రజలకు అధిపతి జన్మించి ఉన్నాడని తెలుసుకుంటుమి. తప్పక జన్మించున్నాడు. లేని ఎడల ఆ నక్షత్రం అని దీపము అట్లు వింతు కాంతులతో నుదింపుదు. ఇది ఆ మహారాజు జన్మనకు సూచనయే. ఇంకా మనకు విచారమేలా? ఆ మహారాజు జన్మించినాడనుట నిశ్చయము. అది నిజమే. మరి ఆయన సందర్శించుట ఎట్లో తోచుకున్నది? భయం లేదు. నన్నును తమతో కలిపిన ఈ దివ్య నక్షత్రమే మనకు త్రోవ చూపునని నమ్ముచున్నాను. అవును, తారకయే మనకు ప్రభు దర్శనమును కూర్పగలదు. అదిగో ఆశ్చర్యము, చుక్క ఆ ప్రక్కకు నెమ్మదిగా సాగుచున్నది. మనము దానిని అనుసరించుచూ వెళ్ళినచో తప్పక ప్రభు దర్శనమునకు పునీతులము కాగలము. శుభము, బయలుదేరుడి. మిత్రమా, మీ చేతిలోనిది గ్రంథరాజమా? కాదు, పాప దుర్గంధ దూషితమైన ఈ లోకమును నుద్దరింప పుట్టిన ఆ మహాప్రభునకు కానుకగా బోలమును తెచ్చుచున్నాను. చిన్నవాడివైనా మిన్నవైన వాడవ సుమా. కిలుము కాకుండా వంటి మహాజ్వల చరిత్రలు ఆ ప్రభువునకు కానుకగా నేనును మెలిమి బంగారమును తెత్తును. శుభసౌరభములు వెదజల్లు ఆ మహాప్రభువునకు నేను సాంబ్రాణి నర్పింతును. మహానందము అదుగో త్రాగా పక్క సాగుచున్నది, దానిని అనుసరింపుడి. అటులనే
మంత్రి గారు, కరెక్ట్గా నేను కంచం ముందు కూర్చున్న సమయానికి హీరోద్ మహారాజ్ గారికి స్టాఫ్ మీటింగ్ పెట్టాలనిపిస్తుంది ఏంటి? రోజు ఇలా అవుతుందనే ఈరోజు త్వరగా పెడదామనే లోపు మనం వెంకటరత్నం గారి ములక్కాయలు ఎవరో కోసేస్తే ఆ సెటిల్మెంట్ కోసం కొంచెం లేట్ అయింది. ఆ ములక్కాయల కొట్టేయడం స్టేట్ బ్యాంక్ ఏటీఎం కొట్టేయింది తీసుకురా బాబా. సర్లే కానీ మన ఎంఎస్ఆర్ గ్రూప్ ఆఫ్ కంపెనీ ఓనర్ బొమ్మగారి తమ్ముడు సిట్టింగ్కి మన రాజ్యానికి రావట్లేదేంటి? కొంప తీసి మిలిటరీ ముందుకి ఏమైనా అలవాటు పడ్డా ఏంటి? శంషాబాద్ ఎయిర్పోర్ట్ పని మీద వెళ్ళాడని మన ఊరు పబ్లిక్ టాక్. సర్లే గాని ప్రముఖ వ్యాపారవేత్త మన ఏలియా ఎలా ఉన్నాడంట? ఎలా ఉండడం ఏంటి, ఆ ఫోన్ కాల్స్ వల్ల ఫోన్ మార్చుతున్నాడు కానీ సిమ్ మార్చట్లేదు. ఫోన్లు మార్చుతున్నాడు కానీ సిమ్లు మార్చడం లేదా? గొప్ప వ్యాపారం బాబు. చెప్పాలి. రాజాదిరాజు హేరోదు రాజు విచ్చేస్తున్నారు. హో జై జై జయ రాజరాజ, జయ జయ ఏ రోజరాజా, జై జై మరండ రాజా, జై జై సరంద దిరాంత రాజా, జై జై యోధరా రండ రాజా, జై 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 జయ హో జయ హో. మంత్రి సామంత దండనాయకులారా, నేడు చాలా మంచి రోజు. మీ అందరి సహకారములతో మన యోదయ దేశమునకు కరువు కాటకాలు అలజడులు అరాచకాలు లేకుండా ప్రజలను పాలింపగలుగుచున్నాం. మేము కూడా ప్రజలను సరైన మార్గంలో పరిపాలించుటకు పూనుకున్నాం. నేటి ఈ సభాముఖమున మీ సలహాలు పరిపాలన విశేషములు మాకు తెలియజేయండి. యోధారాజు అభివృద్ధికి తోడ్పడండి. ప్రభు తమ పరిపాలన దక్షతను బల పరాక్రములను ప్రధాన యాజకులు అధిపతులు వేణువుల కొనియాడుచున్నారు. తమ పాలనలో కరువులు లేక ప్రజలు ధీమంతులుగానున్నారని, శాంతి భద్రతలు సుస్థిరంగానున్నాయి పెద్దలు అక్కాణించున్నారు. ఎవరో కొందరు బలహీనులు తమకు మరి ఒక రాజు వచ్చినని విశ్వసించగలరు. అట్టి అవివేకులను లెక్క చేయరాదు కదా. పరిపాలనా దక్షత నాకన్నా మెన్నగా తెలిసిన రాజా మరి ఎక్కడున్నాడా? లేడు. ఈ సమస్త యూదియా దరిద్రికి నేనే ప్రభువుని. ఇది పెద్దల మాట, ప్రధాన యాజకుల మాట, శాస్త్రుల మాట, నా మాట. అవునా? అవును కదండి, ఊరుకుంటావేంటి? అవును ప్రభు. మరి నీ మాట కదా? నా మాట కూడా ప్రభు. మంచిది మంచిది, పెద్దలు మాట్లాడటలేదు. మహారాజా, తమరే మన దేశమునకు ఎల్లప్పుడూ రాజుగా ఉండవాలని మా అభిష్టము. మంచిది మంచిది, అట్లే ఎందును. జయము జయము మహాప్రభు, ఎవరో తూర్పు దేశపు జ్ఞానులంట మీ దర్శనాంతం కోసం వచ్చారు. తూర్పు దేశం జ్ఞానవారిలా? వారికి మనతోనే పని, మనము కూడా జ్ఞానులమే కదా. వారిని ప్రవేశపెట్టుము. హేరోదు రాజా, జయము జయము. జ్ఞానివారులారా, సుఖాసీనుల కండు మీ రాకచే మా రాజ్యము, మా సభా మందిరము పావనమైనది.
రాజా, మేము సుఖాసీనులమయ్యి సుఖభోగములందు తేలియాడుటకు రాలేదు. మరి తమ రాకకు కారణమేమిటో? యూదుల రాజు ఎక్కడా? ఇక్కడే. ఏడి? నేనే. నీవు కాదు రాజా, యూదుల రాజుగా ఒక మహానుభావుడు జన్మించి ఉన్నాడు. నేను బ్రతికుండగా యూదులకు మరొక రాజు పుట్టి ఉన్నాడా? వేగరపడుకు మహారాజా, నిజముగా యూదులకు మహారాజు పుట్టియున్నాడు. తూర్పున మేము ఆయన నక్షత్రమును చూచి వచ్చుచుంటిమి. దయతో ఆయన జాడ మాకు తెలపండి. మీరు జ్ఞానులా అజ్ఞానులా? సింహాసనాసీనుడైన నేను కనిపించుచుండగా వేరు యొక్క రాజు ఎక్కడని అడుగుటే మీ అజ్ఞానము తెలియజేయుచున్నది. అవసరపడుకు రాజా, మేము ఆయన నక్షత్రము చూచి ఆయన పూజింతము వచ్చిమి. దయతో ఆయన జాడ తెలుపుడి. మీరు జ్ఞానులని ఇంతవరకు సహనము వహించి తిని చూడ చూడ మీ పలుకుల హృదయానికి ములుకులా తాకుచున్నది. రాజు తలుచుకున్న చోనేమగునో తెలియనా? మహాప్రభు, ఆవేశపడు. వీరి మాటలు నాకెందుకో అనుమానాస్పదంగానున్నవి. మన ప్రధాన యాజకుల్ని విచారింపుడి, వారేమందరూ చూద్దాం. ప్రధాన యాజకులారా, శాస్త్రులారా, మీరు నన్ను రాజు అని పొగిడినారు. ఈ జ్ఞానులు వేరొక రాజు జన్మించాడని పలుకుతున్నారు. కనుక మీ శాస్త్ర పరిజ్ఞానంతో మాకు నిజము తెలపండి. ఈ జ్ఞానులకు జ్ఞానమును బోధించుడి. క్షమించండి ప్రభు, ఈ జ్ఞానుల మాటలను అపహేళన చేయరాదు. యూదులకు రాజు పుట్టి ఉన్నాడు. ఆయన యోధా దేశ బెత్లెహేంలోనే పుట్టి ఉన్నాడు. పరిశీలించండి ప్రభు. యోధయా దేశం బెత్లెహేమా, నీవు యోధా ప్రధానంలో ఎంత మాత్రము అల్పమైన దానవు కావు. ఇశ్రాయేలును నా ప్రజలను పరిపాలించే అధిపతి నీలోనే వచ్చును. కావున యోధారాజు బెత్లెహేములోనే పుట్టి ఉన్నాడు ప్రభు. జ్ఞానివారులారా, మమ్మను క్షమింపుడి. తెలియక పొరబడితే మనకి రాజు జన్మించట నాకు మాత్రం ఆనందము కదా. క్షమింపుడి. మీరు ఆయన నక్షత్రము చూసి వచ్చితిరా? అవును, ఆయన జన్మము చూపుటకే ఆ తార జన్మించినది. నేను పుట్టినప్పుడు ఇటువంటి తార పుట్టినట్లే లేదే. అటులనా అయినచో ఆ నక్షత్రము పుట్టినది గనుక రాజు పుట్టిన్నాడని మీరు నమ్ముచున్నారా? లేఖనములు కూడా వింటిరి కదా. అవును, వింటిమి. తార పంపగా మిమ్మును కంటిమి. మరి ఆ రాజెక్కడా? అదే కదా మేము అడుగుచున్నది. అవును, మీరు అడుగుచున్నారు. నాకు తెలియదని చెప్పుచున్నాను. కనుక మీరు నాకు ఒక సహాయం చేయవలెను. ఏమది? మీరు వెళ్ళి ఆ బాలరాజు విషయము పూర్తిగా విచారించి తెలుసుకొని పూజింపుడి. తిరిగి వచ్చి వివరములు మాకు తెలియజేయడి. మేమును వెళ్ళి సత్కరించి పూజింపవలను కదా. ఏమందురు? తమ ఆజ్ఞ మహారాజా. మరిచిపోవద్దు. తప్పక నాకు సమాచారం అందింపుడి. మీరు బెత్లెహేముకు వెళ్ళి చూచిరండు. తదుపరి నేను వెళ్ళి పూజించదు. చిత్తము, మేము వెళ్ళి వద్దుము. మహారాజా, మీరును వెళ్ళి పూజిత్రా? పూజింతును యూదులకు రాజు. నేను సజీవుడనై ఉండగానే యూదులకు మరొక రాజు పుట్టి ఉన్నాడా? పుట్టి బ్రతికున్నాడా? బ్రతికి ప్రజలను పాలింపనున్నాడా? ఆ జ్ఞానులు వివరములు తెలిపిన వెంటనే గుట్టు చప్పుడు కాకుండా మొట్టు పెట్టవలెను. అవక్య పరక్రమ పేతుడనైన నేనుండగా ఈ పసిగుడ్డు యూదులను పాలించువాడా? ఇతడొక రాజు, ఇతని జన్మమునకు నక్షత్రము. వీరగ్రేసుడకు నేనుండగా నిన్న మొన్న పుట్టిన ఈ పసిగుడ్డు యూదులకు రాజు. సమస్త సముద్రాలు లింకినను, రవిచంద్రదులు రాలిపోయినను, కాలమగతులు తప్పినను, నేను ఈ సింహాసనమును వీడను. ఇది నా సొంతము, ఇది నా స్వాచ్ఛము. దీన్ని కమలింపని ఎవరు వచ్చినా చచ్చి చేరవలసినది. మంత్రి, సిద్ధముగా నుండుము. రాజులు వచ్చిన వివరములు తెలిపిన వెంటనే మీరు వెళ్ళి ఆ శిశువును పూర్తిగా కనుమూయింపవలెను. తగిన ఏర్పాట్లు చేయండి. ఈ యూదులకు రాజును నేనే, యూదియా ధరిత్రికి ప్రభువును నేనే, ముమ్మాటికి నేనే.
రక్షకుండు దయించినాడట మన కొరకు పరమా రక్షకుండు దయించినాడట. అమ్మా, రాత్రి మేము గొర్రెలు మేపుకుంటున్నాం తల్లే. ఈలోగా ఇంతటి రెక్కలున్నా తెల్లడి దూట ఒకటి వచ్చింది. గొల్లలారా భయపడకండి, ప్రజలందరూ కలగబోవు మహా శుభవర్తమానం తెచ్చానంది. నా గుండెలు అలసిపోయినాయి తల్లే. ఈలోగా మా చిన్నోడు వచ్చాడు. మిగతా నువ్వు చెప్పరా. ఆ దూత వచ్చి నిలబడిందమ్మా. అందరం వణుకుపోయినాం. దావీదు పట్టణం మందు మీ కొరకు రక్షకుడు పుట్టినాడంది. అలా చెప్పగానే మేమందరం సంబరపడిపోయినాం. నువ్వు చెప్పరా బుల్లోడా మిగతాది. సంబరం అయిపోయింది తల్లి. సంబరం అవగానే అంతలో ఆనవాళ్ళ కూడా చెప్పింది. ఒక శిశువు పొత్తి కడుపులో చుట్టబడి పసులుపాకులో పడుకుంటాడని చెప్పింది. అబ్బో అబ్బో, ఆ భుజబాను చూడాలని తప్పిపోయినామంటే నమ్ముతల్లే. అంతేకాదమ్మా, ఈయనే మన ప్రభువైన యేసుక్రీస్తు అని మేము చూచి బాబును చూచినాం, ధరించినాం. అమ్మా, మా మందల నుంచి మంచి గొర్రె పిల్లల్ని, మంచి మేక పిల్లల్ని ఆ బాలస్వామికి కానుక తెచ్చాం తల్లి. తీసుకోండి అమ్మా. ఆహా, ఆ బాలస్వామి ఏమన్నా నడిపించాలా? ఎన్నేళ్ళకి వచ్చావయ్యా, వస్తూ కూడా మమ్మల్ని కూడా పిలిచావు. ఎంత మంచివాడు అయ్యా. ఈయనే మన రక్షకుడు. ఆహా, మా జన్మ ధన్యము. ఈ లోకాలను ఉద్ధరించుటకు రాజు పుట్టినాడు. ఈయనే మా రాజు. ఈ తార చేత మాకు కబురు పంపించి ఈ దర్శనం మహాభాగ్యం ఇచ్చినావా తండ్రి. ధన్యులం ధన్యులం. సర్వలోకమును రక్షింపబుట్టిన నీకు ఈ పశువుల సాలయే గృహమా స్వామి. లోకాననున్న రాజవంశీలెవ్వరు నిన్ను సందర్శింపరాలేదా? అమాయకమైన ఈ గొల్లలు, సుదూర తీరాల నుండి వచ్చిన మేము ఈ పరిసరాలు తప్ప నిన్ను స్వాగతించేవారే లేరా స్వామి? లోకరక్షకుడు వచ్చినని లోకమంతా ఎదురు చూచుతుంది, కానీ వచ్చిన రక్షకుని చూచుటకు వచ్చిన వారు ఒక్కరునూ లేరు. నీ జన్మ రహస్యములు కడు విచిత్రములు దేవా. మాకు నీ దర్శన భాగ్యం ఇచ్చి తరింపచేసినావు. ధన్యులు స్వామి, ధన్యులము. అమ్మా, లోకరక్షకుడికి మాతవైనావు. కడుపార కనిన నీవు ధన్యురాలవు. కనులార కనిన మేము ధన్యులము. ఈ బంగారమును కానుకగా అర్పించుచున్నాము. మాత స్వీకరింపు. అమ్మా, ఇది శుభదినము. మీరు శుభచరిత్రులు. ఈ బాలుడు శుభసౌరభములు వెదజల్లువాడు. అందుకే తల్లి, ఈ సాంబ్రాణిని బహుమతిగా స్వీకరించి నన్ను కృతజ్ఞుని చేయుడి. మాత, పాప దుర్గంధ దూషితమైన ఈ లోకమును పునీతమోర్ప పుట్టిన ఈ రక్షకునికి కానుకగా బోలము తెచ్చుచున్నాను. దీన్ని స్వీకరించి నన్ను ధన్యుడు చేయుడి. ఓహో, చిరుదీప కలుక లోకాలను వెలుగు చేయు మహాజ్వల చరిత్రనికే వెలుగు చూపించినావు. నిరంతరము హృదయాల నిండా రక్షకుని రాకక ఎదురు చూచుచు మీకోసము చూచుచున్నాము. ఓహో, దివ్యతారక తమిళ సంహారిక, మాకు రాయబారిగా వచ్చి ఈ రక్షకుని సందర్శింపచేసినావు. మాకు మార్గము చూపి నడిపించి దేవదేవ సన్నిధికి కూర్చున్నావు. నిజ రక్షకుండు దయించినాడట మన కొరకు పరమా రక్షకుండు దయించినాడట. రక్షకుండు దయించినాడట